గురుగారికి అలాగే మీ అందరికీ స్టేజిని అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. నా పేరు సునీత, ఆదిలాబాద్ నుండి వచ్చిన. 2011లో ధ్యాన మార్గంలోకి వచ్చిన. నేను రావడానికి కారణం ఎన్నో అనారోగ్యాలు, అశాంతి. తర్వాత నేను ధ్యానంలో అన్ని అనారోగ్యాలని చక్కగా ఆరోగ్యంగా మార్చుకొని ఈరోజు ధ్యానం అనేది ఆరోగ్యం కోసమే కాదు, ఆత్మజ్ఞానం కోసం అని తెలుసుకొని, ఆత్మజ్ఞానం ఎక్కడుంది? మనలోనే ఉంది. మరి మనలో ఉన్న జ్ఞానాన్ని బయటకు తీయాలి అంటే మన లోపలికి వెళ్ళాలి అన్న సత్యం తెలుసుకొని, మరి చక్కటి భగవద్గీత, భగవంతుడు ఇచ్చిన భగవద్గీతని చక్కగా నేర్చుకొని, అర్థం చేసుకొని, పరమార్థం చేసుకొని అన్ని గ్రామాలలో ప్రతి స్త్రీ చదవాలి, పరమార్థం అర్థం చేసుకొని దాన్ని ఆచరించాలన్న ఉద్దేశంతో నేను అన్ని గ్రామాలు తిరుగుతూ దాదాపు కొన్ని వందల గ్రామాలలో కొన్ని వందల వేల స్త్రీలతో చదివిస్తూ నేర్పిస్తూ వారు ఆచరించేలాగా నేను నా ప్రయాణాన్ని, నా ప్రచారాన్ని సాగిస్తున్నాను. మరి ప్రతి స్త్రీ ఎందుకు భగవద్గీత చదవాలి అంటే, ఇల్లాలి చదివే ఇంటికి వెలుగు అన్నారు. చిన్నప్పుడు మనం స్కూల్లో బోర్డుల మీద ఎన్నో విన్నాము, అప్పుడు అది అర్థం కాలేదండి. ఓ ఏజ్ వచ్చేవరకు పెళ్ళైనా పిల్లలైనా కూడా అది అర్థం కాలేదు. ఎప్పుడు అర్థమైంది? మన జీవితంలోకి మన గురువు వచ్చినప్పుడు, ఇల్లాలి చదువు అంటే ఇంటికి వెలుగంటే బడిలో చదువు కాదు, ప్రాపంచిక చదువు కాదు, నాశనం కాని చదువు, చావు పుట్టుకలు లేని చదువు. అందుకే వేమన ఏమన్నాడంటే, చదివేలా చదవరో చావు పుట్టుకల లేని చదువని చదవండి, విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. అంటే చావు పుట్టుకలు లేని చదువంటూ ఒకటి ఉంటుంది అన్నది తెలియలేదండి మనకి. కాబట్టి ఈరోజు చాలామంది స్త్రీలు ఉన్నారండి. నేనేం చెప్తున్నానంటే, మన చదువు పూర్తి కాలేదండి. మనం వెళ్ళిన స్కూలు, కాలేజీ చదువు పూర్తి కాలేదండి. మరి మన చదువు పూర్తి కావాలంటే మన ఇంట్లో వెలుగు రావాలి. వెలుగు రావట్లేదు. వెలుగుందా అండి? ఏ అనారోగ్యం ఉంది అంటే వెలుగు లేనట్టే. ఒక అశాంతి ఉంది, ఒక భర్తతో భార్య, భర్తతో భార్య ఇద్దరు కలిసి గొడవ పడుతున్నారంటే వెలుగు లేనట్టే. పిల్లలతో ఇబ్బంది పెడుతున్నాము చదువుల విషయానంటే వెలుగు లేనట్టే. ఆ వెలుగు రావాలి అంటే మన లోపల విద్య ఉండాలి. అదే ఆత్మవిద్య. అది ఎక్కడుంది? భగవద్గీతలో ఉంది. ఆ గీత చదివితే మనలోనే ఉంది అన్నది నాకు తెలుసుకొని, మరి అందరికీ ఈ ఉద్దేశాన్ని పరిచయం చేయాలన్న ఉద్దేశంతో మరి ఈరోజు చాలామంది ఇక్కడ కొత్త వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఈ ఇల్లు ఎవరిదో, ఆ మాస్టర్స్ ఏం చేశారంటే చుట్టాలందరినీ పిలుచుకున్నారు. చక్కగా అక్క చెల్లెళ్ళని, అమ్మని, వాళ్ళందరినీ పిలుచుకున్నారు. చూడండి, వాళ్ళందరూ కొత్త వాళ్ళు ఇక్కడికి వచ్చిండ్రు. ఇంత గొప్ప ఇల్లుని మనకు ఈ అవకాశం మంచిగా ఇచ్చిండ్రు. ఆ గ్రేట్ మాస్టర్స్కి, ఈ ర్యాలీని పెట్టిన మాస్టర్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోటి ఏంటంటే, ఈ ధ్యానము అంటే రెండు ఉన్నాయి. ధ్యానము, పరధ్యానము రెండు ఉన్నాయి. మనం ధ్యానం గురించి చెప్పుకుంటున్నాం. ధ్యానంలోకి రాకన్నా ముందు మొత్తం పరధ్యానం. పరధ్యానం అంటే ఏంటిది? పర అంటే ఏంటిది? అంతటా ఉంది మన ధ్యాస అంతా, కానీ మన దగ్గర లేదు, మన మీద లేదు, మనలో లేదు. అదే పరధ్యానం అంటే. మనకి ఎప్పుడు చూసినా పక్కింటి, ఎదురింటి, ఆ ఇల్లు, ఈ ఇల్లు, ఈ ఊరు, ఆ ఊరు, ఇది పరధ్యానం. అందుకనే ధ్యానం వల్ల ఏమైంది? మన ఎనర్జీ కోల్పోయినాం. పరధ్యానం వల్ల ఏమైంది? ఎనర్జీ కోల్పోయినాం. కాబట్టి ఆ ఎనర్జీ కోల్పోయినప్పుడు ఏమవుతుంది? మనం అనారోగ్యాల పాలవుతాం. అందుకని ధ్యానం చేస్తే ఏమవుతుంది? మన మీద మనకు ధ్యాస ఉంటుంది. ధ్యానం చేస్తే మన గురించి మనం ఆలోచిస్తాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అసలు మన గురించి మనం ఆలోచించడం అంటే ఏంటిది? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తా. ఓకేనా మాస్టర్? అయితే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక మేడం కొత్తగా ధ్యానంలోకి వచ్చింది. వాళ్ళ ఇంటి ముందర చక్క క్లాసులు వింటూ ఉన్నారు. 2 చెట్లు ఉన్నాయి. తోటి కోడల చెట్టు ఒకటి, ఇంకో తోటి కోడల చెట్టు ఒకటి, యారాన్ల చెట్లు అవి. అర్థమైంది కదా? ఆ తోటి కోడలు ఇంట్లో అంత దింగాన పడుతుందని ఒక చెట్టును తీసేసింది. ఈ తోటి కోడలు ధ్యానంలోకి వచ్చింది. చెట్టుని అంటే చెప్తూ ఉన్నాం కదా రోజు క్లాసులలో. అయితే తను ఏం చేసిందంటే, నాకు తీయాలని లేదు, నేను క్లాస్ విన్నాను, అది కూడా ఒక ప్రాణమే అని చెప్పి చక్కగా మనకి పాటలో కూడా ఉంది కదా, ఏమనుంది మన పాటలో? కనకనలాడే ఎండకు, కనకనలాడే ఎండకు శిరసు మాడిన, మనకు తన నీడను అందించే చెట్టే అమ్మా
అని విన్నాం కదా, అది తను తెలుసుకున్నది. అంటే అమ్మ అంటే కేవలం జన్మనిచ్చిందే కాదు, ప్రతిలో అమ్మని చూడగలిగే స్థితి మనలో ఉంది. ఆ చెట్టులో కూడా అమ్మ ఉంది. ఈ మేడం చెప్పింది నేను ఖచ్చితంగా వింటానని చెట్టుని కొట్టేయలేదు. అయితే ఒకసారి ఏమైంది, తేనెటీగలు వచ్చి ఆ తెట్టంతా దానికి పెట్టేసింది. తర్వాత ఏమైంది, గ్రామస్తులందరూ వచ్చి చెట్టుని తీసేయండి అన్నారు. తీసేయండి అంటే పాపం బాధగా ఉంది తనకి. ఒకసారి ధ్యానంలో కూర్చుంది. తేనెటీగలు మిమ్మల్ని నాకు చంపాలని లేదు, మంట పెట్టి చంపాలని లేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్తే వెళ్ళిపోలేవు, ఇంకా ఉన్నాయి. మళ్ళీ వంట చేయడానికి కిచెన్లోకి వెళ్తే వంట చేస్తూ ఉంటే మీరు వెళ్ళి ధ్యానంలో కూర్చోండి అంటే వాళ్ళ సారు వాళ్ళకి మంట పెట్టి కాల్చే వాళ్ళని పిలిపిస్తున్నాడు. కాసేపు అయితే వాళ్ళు వస్తారు. అయితే చూడండి, తనతో తానుందామె వంట రూమ్లో కేవలం ఏ ఆలోచన లేకుండా తనతో తానుంటే ఏమైందంటే తన ఇన్నర్ నుంచి ఆమెకి మెసేజ్ వస్తుంది, నువ్వు వెళ్ళి ధ్యానంలో కూర్చో, నువ్వు వెళ్ళి ధ్యానంలో కూర్చో. అయితే కూర్చుంది. ఎందుకు నేను ఈ టైం ధ్యానం చేసే టైం కాలేదు, పొద్దున సమయం సాయంత్రం సమయం 2 పెట్టుకుంది, ఆ సమయం ధ్యానం సమయం కాదు, ఎందుకు నా లోపల నుంచి ఇట్లా వస్తుంది అని వెళ్ళి కూర్చుంది. ధ్యానంలో కూర్చుంటే వాళ్ళు వచ్చేసిండ్రు. వాళ్ళ సార్ ఏమన్నాడంటే, మా మేడం ధ్యానంలో కూర్చుంది, ఆమె ధ్యానంలో కూర్చున్నప్పుడు నేనేం చెప్పలేను మీకు, ఆమెనే అన్నీ చెప్తుంది, కానీ ఆమె ధ్యానంలోకి వెళ్ళి లేచిన తర్వాత మీరు మళ్ళీ రండి అని వీళ్ళని వాపస్ పంపించిన తర్వాత వీళ్ళు ధ్యానంలోకి వెళ్ళి లేచిన తర్వాత వాన స్టార్ట్ అయింది. ఇంకా వాన వారం రోజులు బందే లేదు. అప్పుడు తేనెటీగలు ఏం చేయలేం కదా. ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆమె చెప్పేసింది, మిమ్మల్ని చంపడం నాకు ఇష్టం లేదు, దయచేసి వెళ్ళిపోండి. ఆ వానలో 2వ రోజు ఆ తెట్టకు తెట్టే లేసిపోయిందంట. అంటే ఆమె ఏకాంతంగా ఉండడం వల్ల, ఆమె ధ్యానంలో కూర్చోకపోతే ఏమవుతుండే, ఆ తేనెటీగల్ని మంట పెట్టి కాల్ చేస్తుండే. ఆమె ధ్యానంలో కూర్చోవడం వల్ల, ఇన్నర్ వాయిస్ వినడం వల్ల, కూర్చోవడం వల్లనే ఏమైంది, వాళ్ళు వాపస్ పోకుంటే వారం రోజులు ముందే కాల్ చేయబడుతుండే. అంటే చూడండి, అది ధ్యానం అంటే మన ఇన్నర్ నుంచి మనకు మెసేజ్ వస్తుంది. అందుకని ఇందాక మనం శాకాహార ర్యాలీ చేసాం కదండి, ధ్యానం మన మీద పెడదాం, పరధ్యానం వదిలేద్దాం. మన మీద మనకు ధ్యానం కోసమే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకు అవకాశం ఇచ్చిండు. శాకాహార ర్యాలీ చేసాం కదండి. శాకాహార ర్యాలీ అంటే అహింస, మరి మన మాంసాహారం అంటే హింస. అంటే హింస చూడో హంస పకడో అని చెప్పాం. హింస అంటే మాంసాహారం అంటున్నాం. మరి మాంసాహారం హింస ఎలా అవుతుంది అంటే ఒక ప్రాణిని హింసించి చంపుతున్నాం. మరి శాకాహారం కూడా అదే కదండి, మీరు డౌట్ వస్తుంది. వచ్చేసింది ఆల్రెడీ. ఇది మా తమ్ముడు కూడా అడిగిండు, అక్క నీది నీకే నాది నాకే, మీరు కూడా టమాటాలు తింటుళ్ళు వంకాయలు తింటుళ్ళు, మీరు కూడా హింస చేస్తున్నాను. కరెక్ట్ కదా మా తమ్ముడు అడిగింది, నేను ఇంకా తెలుసుకోవాలి అని అనుకొని తెలుసుకున్నా. అంటే మనము నర్వస్ సిస్టమ్ ఏ జీవికైతే ఉంటుందో నొప్పి ఉంటుంది, అందుకనే అక్కడ హింస జరుగుతుంది. టమాటాకి వంకాయకి ఇంద్రియాలు కానీ నర్వస్ సిస్టమ్ కానీ లేదు. ఇప్పుడు మనం అందరం గోర్లు కట్ చేసుకుంటాం కదండి, నొప్పి వస్తుందా? కొంచెం కొత్త వాళ్ళు తలకాయలను నొప్పండి, నోరని నిప్పండి. మనకి గోర్లు ఉన్నాయి కదా, కట్ చేసుకుంటాం, నొప్పి వస్తుందా? ఎందుకు? గోర్లున్న దగ్గరే ఏలుంది, వేలుని కట్ చేయండి, నొప్పి వస్తుంది. వేలంటే మేక, గోరంటే టమాటా. అంటే గోరికేం లేదు, నర్వస్ సిస్టమ్ లేదు, ఇంద్రియాలు లేవు. ఈ వేలేంటంటే నర్వస్ సిస్టమ్ ఉంది కాబట్టి నొప్పి ఉంది. అంటే టమాటాకి వీళ్ళకి కూరగాయలకి మళ్ళీ తెంపితే మళ్ళీ వస్తాయి కాబట్టి దానికి నర్వస్ సిస్టమ్ లేదు. వెంట్రుకలు కట్ చేస్తే ఎలా నొప్పి లేదో వాటికి అలా నొప్పి లేదు కాబట్టి అది హింస కాదు. అది ఒక స్టేజ్ వరకు మనం తీసుకోవచ్చు. అందుకనే శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం ద్వారా మనకి ఇవన్నీ అర్థమవుతాయండి. చక్కగా ఇక్కడ కొంచెం కొత్త వాళ్ళు ఉన్నారని నేను కొద్దిగా ఎక్కువ టైం తీసుకున్నందుకు క్షమించండి. ఎందుకంటే వాళ్ళకి చెప్పాలన్న ఆతృత మా లోపల ఎంత పెట్టిండో పత్రిజీ, ఆ ఆతృతతోనే ఇల్లుని పక్కకు పెట్టి అన్ని గ్రామాలు తిరుగుతున్నామండి. అందుకనే ఇంకొక విషయం, పరిత్రాణాయ సాధూనాం అన్నాడు. దాన్ని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మనం ఏమో శ్లోకం బాగుందని వాడుతూ ఉంటాం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం అన్నాడు. అంటే ఫస్ట్ ఏం చేస్తానన్నాడు, ఫస్ట్ నేను దుష్టులను హింసించడానికి రాను, పరిత్రాణాయ సాధూనాం అంటే సాధువులని రక్షించడానికి వస్తానన్నాడు. సాధువులు అంటే ఎవరు? సత్యము ధర్మము రెండింటినీ పట్టుకున్న వాళ్ళని. అందులో మనం ఉన్నామండి.
కదా, సాధువులం అంటే భగవంతుని దృష్టిలో మనమందరం సాధువులం. సత్యము ధర్మము రెండు ఎవరైతే పట్టుకుంటారో వారిని రక్షించడానికి వస్తానన్నాడండి. అంటే చూడండి ఇది ఎంత గొప్ప విషయమో. అందుకని దీన్నంతా మనం చక్కగా అర్థం చేసుకోవాలంటే మానసిక స్థితి అనేది మనది పెరగాలి. పెరిగితే చక్కగా అర్థమవుతుందండి. ఈ చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.